అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఎస్ఎస్ఎంబి 29 ముఖ్యంగా మనం ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఒక 1000 కోట్ల బడ్జెట్తో మన టాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ మూవీ కింద అయితే వస్తుంది. ఎస్, ఎలా ఉండొచ్చు? అంటే అక్కడ ఉన్నది ఖచ్చితంగా రాజమౌళి గారు కాబట్టి సక్సెస్ రేట్ అనేది 100% డ్యామ్ షూర్. కానీ మహేష్ బాబు గారితో వస్తున్నారు. సో మహేష్ బాబు గారితో వస్తే ఇంకా తెలిసిందేగా మన ఇంకా ఎలా ఉంటుందో. సో అంచనాలు కూడా అందాను అనుకుంటున్నాను. అన్న అదొకటి ఈ రోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది సోషల్ మీడియాలో. ఏంటిది? ఒక 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఒక బోట్ సీన్ ఏర్పాటు చేశారు రాజమౌళి గారు అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. ఓకే. నిజంగా 3000 మందితో అదే బోట్ సీన్ ఉంటే ఎలా ఉండొచ్చు? మనం ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో చూసాం. ఒక 1000 మందితో రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ ఉంటుంది కదా. సో ఆ ఫైట్ ఎలా ఉంది? న్యాచురల్. ఏంటి హీరోయిజం ఉండదు, ఏముండదు. ఆయన దెబ్బలు తింటాడు, వాళ్ళనే కొడతాడు. సో మరి ఇక్కడ మరి మహేష్ బాబు కాబట్టి, అలాగే రాజమౌళి గారి 3000 అది బోట్ సీక్వెన్స్ అంటున్నావు కదా. అవును, అది వాటర్ లో జరుగుతుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. డ్యామ్ షూర్ గా హైలైట్ అవుతుంది. అదొకటే అన్న. ఇప్పుడు ఈ 3000 మందికి మనకి రాజమౌళి గారు పని కల్పించినట్టేనా నార్మల్ ఒక తప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్? తప్పకుండా. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఏదో పెద్దగా ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీకి వస్తారు. సో వాళ్ళకి కనీసం రూమ్ హైదరాబాద్లో రూమ్ రెంట్లుగానే రావాలి కదా. సో అలాంటి ఒక రోజుతో షూటింగ్ అయ్యేది కాదు. 3000 మంది కనీసం రాజమౌళి గారు కాబట్టి ఒక నెల రోజులు ఆ సీన్ వేసుకో, రోజుకి ఎంత అని చెప్పి ఒక నెల రోజులు బతుకుతారు కదా వాళ్ళు. సో అందరికి ఉపాధి కలిగినట్టే అనుకుంటున్నాను. ఓకే, రాజమౌళి గారు ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న డైరెక్టర్ లో నెంబర్ 1 డైరెక్టర్ గా అదే మన ఇండియాలోనే, అదే వరల్డ్ లోనే ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అంటే రాజమౌళి గారు నిజంగానే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు రెమ్యునేషన్? తీసుకునే ఛాన్స్ ఉంది బ్రో. ఎందుకంటే ఫేమ్ ఉన్న డైరెక్టర్, సో సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్. సో తీసుకున్న ఛాన్స్ అయితే ఉంది. మొన్నటి వరకు కూడా సుకుమార్ గారు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఈయన కూడా తీసుకోవచ్చు, గ్యారెంటీ తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు. ఓకే, రాజమౌళి గారు ఈ సినిమాలో కూడా ఒక డైనోసార్ తో ఫైట్ కూడా ఏర్పాటు చేసినట్టయితే వినిపిస్తుంది. అవును, మనం విన్నాం. ఎలా ఉండొచ్చు అది? మనం ఆల్రెడీ ఛత్రపతిలో కూడా షార్క్ ఫైట్ చూసాం కదా. సో ఆయన ఏం కొత్త ఏం కాదు, లేని వాటితో ఫైట్ చేయించడం. దాని తర్వాత దేవరాలో ఇప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల దేవరాలో వచ్చింది. అవును. సో ఇప్పుడు అంటే డైనోసార్తో ఫైట్ అనేది మన తెలుగు సినిమాలు ఎక్కడ కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా. అంటే జస్ట్ షార్క్ అంటే మనం విఎఫ్ఎక్స్ చేస్తారు, లేకపోతే ఏదైనా సరే పెడతారు. కానీ డైరెక్టర్ డైనోసార్ అంతరించిపోయిన డైనోసార్స్ ని అసలు ఎలాగ సృష్టించే మరి స్టోరీ ఏ బేస్డ్ ఉందో తెలియదు కదా మనకి. ఇప్పుడు మనం హాలీవుడ్ మూవీస్ చూస్తాం, వాళ్ళు ప్రజెంట్ వరల్డ్ లోనే ఉంటారు, బట్ అక్కడ కూడా డైనోసార్స్ ఉంటాయి. మరి చెప్పలేం కదా, అంటే స్టోరీ బిల్డప్ మీద ఉంటుంది. అంటే ఒకవైపు ఏమో రాజమౌళి గారు ఒకరు, మహేష్ బాబు గారు ఒకవైపు ఒక భారీ మూవీ అంటున్నారు, మరోవైపు ఏమో ఇప్పుడేమో ఈ బోట్ సీన్స్ అంటున్నారు, మరోవైపు ఏమో విఎఫ్ఎక్స్ తో కలిపి డైనోసార్స్ మూవీ అంటున్నారు. అసలే ఈ సినిమాని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు? డెఫినెట్ గా హాలీవుడ్ మూవీస్ కి పోటీ వచ్చే సినిమా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి, మీకు తెలుసో లేదు నాకు తెలియదు, కల్కి మూవీ వచ్చిందని హాలీవుడ్ మూవీ పోస్ట్పోన్ చేసుకుంది తెలుసా? ఓకే, పోస్ట్పోన్ చేసుకుంది. కల్కి మూవీ వస్తుందని అంటే మన తెలుగు సినిమా ఎంత హై స్టేజ్కి వెళ్ళిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఎవరికి ఏం తెలియదు. అలాంటిది ఇప్పుడు కల్కి సినిమా వస్తుందని హాలీవుడ్ లో ఒక సినిమాయే పోస్ట్పోన్ చేసుకున్నారంటే చూడు. సో ఇది అక్కడున్న హైయెస్ట్ మూవీస్ కి పోటీ వెళ్ళదు నేను అనుకుంటున్నాను. ఓకే, వన్ వాటిలో ఇది ఒక 1000 కోట్లతో వస్తుంది కదా బ్రో, ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది? 1000 వస్తుంది కాబట్టి గ్యారెంటీ 3000 కోట్లు అయితే గ్యారెంటీగా డ్యామ్ షూర్. అంటే వరల్డ్ వైడ్ కదా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు అండ్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కాబట్టి ఒక 3000 కోట్లు అయితే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.